తిరుమలలో ఓ హోటల్లో పనిచేసే ఇద్దరు వ్యక్తుల మధ్య వివాదం కత్తితో దాడి చేసే వరకు వెళ్ళింది. ఓ ఫాస్ట్ ఫుడ్ లో పనిచేసే రాహుల్ తన భార్యతో అమర్యాదగా మాట్లాడుతున్నట్లు తెలిసి ఆర్ముంగను మందలించాడు. దీంతో ఇద్దరికి మాట పెరిగి కత్తితో ఆర్ముంగంపై రాహుల్ దాడి చేశాడు. ఆర్ముగంకు గాయం కావడంతో స్థానికులు అతన్ని తిరుమల అశ్విని ఆసుపత్రికి తరలించారు. తిరుమలలోని ఓ హోటల్లో పనిచేసే ఇద్దరు వ్యక్తుల మధ్య వివాదం కత్తితో దాడి చేసే వరకు వెళ్ళింది. ఓ ఫాస్ట్ ఫుడ్ లో పనిచేసే రాహుల్ తన భార్యతో అమర్యాదగా మాట్లాడుతున్నట్లు తెలిసి ఆర్ముగంను మందలించాడు. దీంతో ఇద్దరికి మాట పెరిగి కత్తితో ఆర్ముగంపై రాహుల్ దాడి చేశాడు. ఆర్ముగంకు గాయం కావడంతో స్థానికులు అతన్ని తిరుమల అశ్విని ఆసుపత్రికి తరలించారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. చెప్పండి ప్రసాద్. థ్యాంక్ యూ శోభ. తిరుమలలో ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగిన గొడవ కత్తిపోట్లకు దారితీసింది. ఓ హోటల్లో పనిచేస్తున్న రాహుల్ ఆర్ముగం ఇద్దరు ఒకే హోటల్లో పనిచేస్తున్నారు. అయితే ఈ క్రమంలో రాహుల్ భార్య పట్ల ఆర్ముగం అమర్యాదగా మాట్లాడాలని చెప్పి రాహుల్ మందలించారు. అయితే వాళ్ళిద్దరి మధ్య మాట పెరగడంతో రాహుల్ కత్తితో దాడి చేశాడు. ఈ ఘటనలో ఆర్ముగంకు తలకు తీవ్ర గాయాలయ్యాయి. అయితే స్థానికులు వెంటనే అశ్విని ఆసుపత్రికి తరలించి చికిత్సను అందిస్తున్నారు. దీనిపైన టూటౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఇక్కడ తిరుమలలో అనేక అంగులలో గాని, దుకాణాల్లో గాని, హోటల్స్ లో గాని, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లలో గాని రాష్ట్రం నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా అనేక మంది యువకులు ఇక్కడికి వచ్చి పనిచేస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే వారికి సరైన అవగాహన లేదు. అంటే భక్తుల పట్ల దురుసుగా ప్రవర్తించడం, అమర్యాదగా నడుచుకోవడం ఇలాంటివి చేస్తూ ఉంటారు. గతంలో ఇలాంటి అనేక ఘటనలు జరిగాయి. అయితే టీటీడీ అధికారులు దీనిపైన ఎవరైతే బయట నుంచి వ్యక్తులు వచ్చి ఇక్కడ పనిచేస్తున్నారో తిరుమలలో వారందరికీ కౌన్సిలింగ్ ఇవ్వాల్సిన అవసరం ఎంతనే ఉంది. ఇలాంటి గొడవలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని అటు స్థానికులు అయితే ఉద్యోగులు కూడా డిమాండ్ చేస్తున్నారు. శోభ. రైట్, థ్యాంక్ యూ ప్రసాద్.